అండ్ ఇజికిల్ మాటలకి పీటర్ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంది, నేను చనిపోతానా? అసలు నాకేం అర్థం కావడం లేదు. ఎలా, ఇదంతా ఎలా జరిగింది? హా, ఇజికిల్ ఇజికిల్ న్యూయార్క్లో నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఏదో సూపర్ న్యాచురల్ ఫోర్స్ నన్ను తరుముకుంటూ వెతుక్కుంటూ వస్తుందని నాతో అన్నాడు. దాని నుండి రక్షిస్తాను అని నన్ను సౌత్ అమెరికాకి రా అని పిలిచాడు. కానీ అదంతా అబద్ధం. అవన్నీ వెతుక్కుంటూ వస్తుంది ఇజికిల్ కోసం. అతను నన్ను వాడుకున్నాడు. ఆఖరికి ఆ డార్క్ వాయిస్ నాకు నిజాన్ని చూపించింది. నేను ఉంటున్నది ట్రాప్ అని నాకు చూపించింది. అండ్ వెంటనే నేను ఇక్కడ ఉన్నాను. తరువాత ఇజికిల్ మాట్లాడుతుంటాడు. నువ్వా లేక నేనా, మనిద్దరిలో ఒకరే బ్రతకాలి. ఐఎమ్ సారీ పీట్ అని ఇజికిల్ పీటర్తో ఫైట్ చేయడానికి ముందుకు వస్తుంటాడు. అయితే పీటర్కి ఇజికిల్తో ఫైట్ చేయాలని లేదు. కానీ ఇజికిల్ ఏమో ఒక యానిమల్లా బిహేవ్ చేస్తూ పీటర్పై విరుచుకుపడుతున్నాడు. ఎందుకంటే గేట్ కీపర్ వస్తే ఇజికిల్ని చంపేస్తాడు. అండ్ ఇజికిల్ చావాలనుకోవడం లేదు. ఆ బ్రతకాలనే కోరిక ఇజికిల్ని ఒక మాన్స్టర్గా మార్చేసింది. ఇజికిల్ ఎగ్జిస్టెన్స్ అంతా ఆధారపడి ఉంది పీటర్ చావు మీదే. అందుకే ఇజికిల్ పీటర్తో ఫైట్ చేస్తున్నాడు. అలా పీటర్కి ఒక ఇంజెక్షన్ పొడుస్తాడు. దానితో పీటర్ యొక్క రిఫ్లెక్సెస్ అన్ని స్లోగా అయిపోతాయి. అతను వీక్గా అయిపోతాడు. కానీ పీటర్ మనసులో ఒకటే ఉంటుంది. నేను చనిపోతే మేరీ జేన్ మరియు ఆంట్ మే ఒంటరైపోతారు. వాళ్ళని రక్షించే వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో. లేదు, నేను బ్రతకాలి అని పీటర్ ఇజికిల్తో తిరిగి ఫైట్ చేస్తాడు. అలా ఇద్దరు సమవుజ్జీలుగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కానీ పీటర్ వీక్గా ఉండడంతో ఇజికిల్ చేతిలో ఓడిపోతాడు. అలా బాగా గాయపడి ఉన్న పీటర్ని ఆ ఏన్షియన్ ప్లేస్లో బంధించేస్తాడు ఇజికిల్. నాకు ఇది చేయాలని లేదు పీట్, కానీ నాకే చాయిస్ లేదు. నేనేం చేయలేను, నథింగ్ అని పీటర్ బ్లడ్ని మరియు తన యొక్క బ్లడ్ని ఆ స్పైడర్ చిహ్నంలో పోస్తాడు ఇజికిల్. అలా వచ్చి ఆ గేట్ కీపర్ ఇజికిల్ని చంపుతాను అని అనుకుని పీటర్ని చంపేస్తాడు. అలా గేట్ కీపర్ పీటర్ని చంపేస్తే పీటర్ బ్రతకాల్సిన కాలాన్ని ఇజికిల్ బతుకుతాడు. ఇంకా పీటర్ మాటలను కూడా వినకుండా ఇజికిల్ గుడ్ బై చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే పీటర్ చాలా బలంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎలాగైనా గేట్ కీపర్ వచ్చే లోపల బయటపడాలి అని పూర్తి బలంతో ప్రయత్నిస్తాడు. కానీ బయటపడలేకపోతాడు. అయితే బయటకు వచ్చిన ఇజికిల్కి తన జీవితం తన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ఇజికిల్ కూడా తను ఈ స్పైడర్ శక్తులను ప్రజలకు మంచి చేయడానికే ఉపయోగిద్దామని అనుకున్నాడు. అయితే ఇజికిల్ ఈ మంచి పని చేయాలనే ముందు తను ఒక బేస్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. అదే ఒక కంపెనీ రన్ చేసి దాని సహాయంతో ప్రజలకు మంచి చేద్దామని అనుకున్నాడు. కానీ పోను పోను ఇజికిల్ ఆ బిజినెస్ లో ఇంకా బిజీ అయిపోయాడు. అలా ఇజికిల్ యొక్క జీవితం తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇజికిల్ అనుకుంటాడు, లేదు, నేను ఇప్పటి వరకు ఏ మంచి చేయలేకపోయాను. నాకు శక్తి ఉన్నా చేయలేకపోయాను. అయినా ఈ పవర్ దేనికి, ఎందుకు తీసుకున్నాను? చా పీటర్, నేను ఎంత పని చేశాను అని ఇజికిల్ తను చేసిందంతా తప్పు అని తెలుసుకుని తను ఈ గిల్ట్ తో ఇంకా బ్రతకకూడదు అని ఇంకా పీటర్ ని సేవ్ చేద్దామని లోపలికి వెళ్తాడు. కానీ ఆలస్యం అయిపోయింది. ఆ జైంట్ స్పైడర్ పీటర్ ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇంకా అప్పుడే వచ్చిన ఇజికిల్ వాడికి దూరంగా ఉండు, లేదు, నేను మిస్టేక్ చేశాను, తప్పు చేశాను, నువ్వు కావాలనుకునేది నన్ను, అతన్ని విడిచిపెట్టు, అతని బదులు నన్ను తీసుకో అని ఇజికిల్ అనగా ఇంకా ఆ జైంట్ స్పైడర్ ఇజికిల్ ని చంపేస్తుంది. అండ్ పీటర్ కూడా ఇంకా స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. అయితే కొద్దిసేపటికి మిగేల్ అక్కడికి వచ్చి పీటర్ మరియు ఇజికిల్ ని అక్కడి నుండి తీసుకువెళ్తాడు. పీటర్ కి వైద్యం అందించి అతన్ని బాగు చేస్తాడు. కానీ ఇజికిల్ చనిపోవడంతో ఇంకా ఇజికిల్ ని పూర్తి చేస్తారు. అండ్ ఈ విధంగా ఇజికిల్ యొక్క చావుతో ఈ కథ ముగిస్తుంది. అయితే ఈ కథ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ ఈ స్టోరీ బేస్ గా అంటే శత్ర, మోర్లాన్ మరియు గేట్ కీపర్ ని పెట్టి ఇలా ఒక మూవీ తీశారంటే ఒక పెద్ద భయంకరమైన హర్రర్ మూవీగా మారుతుంది. ఎందుకంటే శత్రవి చాలా జంప్ స్కేర్ సీన్స్ ఉన్నాయి. అండ్ మోర్లాన్ యాటిట్యూడ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అంతా విలన్ బేస్డ్ మూవీగా మారిపోతుంది ఇది. అండ్ ఇజికిల్ లేదు, ఇజికిల్ని వదిలేయండి. నాకు ఆ సినిమా గురించి అసలు మాట్లాడాలని లేదు. ఓకే, నేను చెప్పానుగా మధ్యలో ఇంకా 3 డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయని. అవి ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే దెన్, నెక్స్ట్ అమేజింగ్ వీడియోలో కలుసుకుందాం. అయితే ఇజికిల్ని పూడ్చిపెట్టిన తరువాత మిగెల్ ఇంకా గమ్ముగా వెళ్ళిపోతూ ఉంటాడు. దానికి పీటర్, హే ఆగు, అతను చనిపోయాడు కదా, నువ్వేం చెప్పాలనుకోవడం లేదా? మనిషి యొక్క జీవితమే మనకి అంతా చెబుతుంది. అయినా అతనికి మన నుండి ఇంకేం అక్కర్లేదుగా. ఓకే గ్రేట్, అతనికి అక్కర్లేదేమో, కానీ నాకు సమాధానాలు కావాలి. నాకు ఇంకా నిజం తెలీదు. అంటే ఇదంతా ఆ స్పైడర్ని నేను అక్కడ చూసింది, నాకు జరిగింది, నాకు ఇలా జరిగిందంతా అసలు నిజమేంది? ఇది మ్యాజికా లేదా సైన్సా? చూడు, రేపు సూర్యుడు ఉదయిస్తాడు. అలా సూర్యుడు ఉదయించడానికి గల కారణాలు నువ్వు సైన్స్ పరంగా నాకు ఎన్నో చెప్పగలవు. ఆర్బిటల్ మెకానిక్స్ కారణంగా అని మరియు ఆల్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్ కారణంగా అని ఇలా సూర్యుడు రోజు ఉదయించడానికి గల కారణాలు నాకు సైన్స్ పరంగా నువ్వు ఎంతో చెప్పగలవు. కానీ నేను ఒక్కటే చెప్తాను,
సూర్యుడు రోజు పైకి రావాలి కాబట్టి వస్తున్నాడు, అంతే. దానిలో నేనేం విరుద్ధం చూడను. నువ్వు చూస్తావా? లేదు, దానిలో నేనేం విరుద్ధం చూడను.